మందికి వల్ల. యాక్చువల్లీ గుడి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము డిన్నర్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. సో దాని కంటిన్యూషన్ కాదులేండి, అంతా ఒకటే వ్లాగ్లో పెట్టేస్తే బోర్ కొడుతుంది కదా, చూడడానికి కూడా లెంగ్తీ అయిపోతుంది బాగా. సో ఏంటంటే మేము ఇప్పుడు తినడానికి వెళ్తున్నాము. బీచ్ రోడ్లో అవర్ స్పేస్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము తినేసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాం, రివ్యూ చెప్తాం అనమాట. రివ్యూ చెప్పడానికి మనం ఎక్కువ తినాం కదా, ఏదో సరదాగా అలా వెళ్ళి తినేసి వచ్చేస్తాం. సో మీరు కూడా మాతో పాటు ఈ ఫన్నీ కామెడీ వీడియో చూడండి, ఎందుకంటే వర్షం పడుతుంది అయినా కూడా మేము వెళ్ళిపోతున్నాం. ఓకేనండి, మళ్ళీ రెస్టారెంట్లో కలుద్దాం. సో మేమైతే అవర్ స్పేస్ అని చెప్పాను కదా, ఇక్కడికైతే వచ్చేసాము. బయట నుంచి మాత్రం చాలా బాగుంది యాంబియన్స్ అదినా. సో అలా ఇక్కడ ఏంటంటే ఆఫర్స్ ఏవో ఉన్నాయంట, లైక్ మండే టు సాటర్డే. నేను వీడియోలో చూపించాను ఆల్రెడీ, ఒకసారి మీరు చూడకపోతే పాజ్ చేసి చూడండి. అండ్ ఇక్కడ కిందన కూడా డైనింగ్ ఉంది అండ్ పైన కూడా ఉంది. సో మేమేంటంటే పైన అంటే బాగుంటుంది కదా, అంతా చూసుకుంటూ తినొచ్చు అని చెప్పేసి మేము పైకి వెళ్ళాము. పైన ఏంటంటే బాగా సెట్ చేశారు, అన్ని అంబ్రెల్లాస్ అవి పెట్టారు. మరి ఐడియా ఎలా వచ్చింది ఏంటో కానీ మేమైతే ఇక్కడ డ్రాగన్ చికెన్ ఆర్డర్ చేసాము, చాలా బాగుంది. సోఫా స్టార్టర్లో ఉంది, రివ్యూ చెప్పు. స్టార్టర్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. నెక్స్ట్ మా బిర్యానీ కూడా రెడీగా ఉంది, స్టార్టర్ అయిపోయాక బిర్యానీ తినాలి. స్టార్టర్ స్పైసీ స్పైసీ అని చెప్పినందుకు స్పైసీగా చాలా బాగుంది కదా. బిర్యానీ రివ్యూ చాలా బాగుంది, బిర్యానీ కూడా స్పైసీ ఉంది, బాగా మంచి స్పైసీ, మనకి సెట్ అవుతుంది బాగా. టేస్ట్ ఎలా ఉంది అక్క, నీకు ఎలా నచ్చింది? టేస్ట్ అయితే నువ్వు అన్నట్టు స్పైసీగా నీకు నాకు సరిపోతుంది. ఇలా ప్లేటింగ్ కూడా నచ్చింది నాకు. యాక్చువల్లీ అరిటాకులు ఇచ్చారు చూడు, సూపర్. ప్లేట్ వేసి ప్లేట్లో అరిటాకు వేసి అరిటాకులో బిర్యానీ చాలా బాగుంది. సో రిమైనింగ్ కూడా కొంచెం కొంచెం ఉంటే ఇంకా మేము అలా సర్దుకొని తినేసి, అండ్ నెక్స్ట్ ఏంటంటే తెలిసిందే కదండి, బీచ్కి అయితే వెళ్ళిపోయాము. బీచ్కి వెళ్ళిపోయి క్వాలిటీ వాల్స్ అనేది మా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అనమాట. నేను చాకోబార్ తింటాను, నువ్వేం తింటావు? కుల్ఫీ చెప్పు అయితే. నాకు చాకోబారు, నీకు కుల్ఫీ. కుల్ఫీ ఒకటి, చాకోబార్ ఒకటి. రెస్టారెంట్ అయితే అయిపోయింది, రెస్టారెంట్లో ఫుడ్ తినేసి ఇప్పుడు బీచ్కి వచ్చాము మా అక్క నేను ఐస్ క్రీమ్ తినడానికి. అంటే అంత బిర్యానీ తిన్న తర్వాత ఆబ్వియస్లీ బీచ్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి కదా. డిజర్ట్, రైట్, డిజర్ట్. ఇప్పుడు ఎక్కడ తిరిగినా ఎలాగో మనం వచ్చి పడేది బీచ్లోనే కదా లాస్ట్కి. సో అలా. సో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది, పెద్ద కాస్ట్ ఏం లేదు. అండ్ ఒక అమ్మాయి లైక్ నవ్య అని అంట, అమ్మాయి సర్వ్ చాలా బాగా చేసింది, సర్వింగ్ మాత్రం నవ్వుకుంటూ. నాకు బాగా నచ్చింది అది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే మేము ఎండ్ చేసేస్తున్నాము. సో మా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.